మనకి దక్కంది మరెవరికైనా దక్కుతుందంటే ఈర్ష్య అసూయ సహజంగా ఉంటాయి. ప్రస్తుతం క్రికెటర్లకి 125 కోట్ల రూపాయలు బహుమానం ప్రకటించారు జైషా. ఏదైతే వరల్డ్ కప్ గెలుచుకొచ్చినందుకు, T20 వరల్డ్ కప్ రెండోసారి గెలిచినందుకు. వరల్డ్ కప్లో వన్డేల్లో 2 సార్లు కప్పులు కొట్టాం, 2 వన్డే కప్పులు. ఆనాడు కపిల్ దేవ్, ఆ తర్వాత ధోని. మరొక వైపున 2 ఇప్పుడు T20 కప్పులు గెలుచుకున్నట్టు. ఈ దఫా 125 కోట్ల రూపాయలు ప్రకటించారు. అయితే ఇంకేముంది, వాళ్ళకి పండగ ఈ టైప్లో మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ఆ మొత్తం ఆటగాళ్ళకి ఇచ్చారు, 11 మందికి డబ్బులు పంచారు. అవి దాంట్లో పనిచేసే టెక్నికల్ స్టాఫ్ నుండి అందరికీ కలిపి, కోచ్ దగ్గర నుండి చిట్ట చివరి సిబ్బంది దాకా ఉంటారు. ఓవరాల్గా చూస్తే ఈ 125కి ఇంకో 22.5 కోట్లు కలిపితే టోటల్ ప్రైజ్ మనీ 60 నుంచి 70 మంది ఉంటారు అందరూ కలిపితే. ఇందులో ఎవరికి ఎంత ఇస్తారు, ఆటగాళ్ళకి ఎంత ఇస్తారు, ఎక్స్ట్రా స్టాఫ్కి ఎంత ఇస్తారు, కోచ్కి ఎంత ఇస్తారు, ఇదే తేలాలి. దీంట్లో కొంచెం అటు ఇటు హెచ్చు తగ్గులు ఉంటాయి. బట్ మ్యాక్సిమం 2 కోట్లు 3 కోట్లు మించి రాదు ఎవరికి కూడా. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.